మార్వాడీలో గో బ్యాక్ తెలంగాణలో ప్రస్తుతం చర్చకు దారితీస్తున్న ట్రోల్ అవుతున్న కానీ లోతైన సామాజిక ఆర్థిక అంశాలను ప్రతిబింబిస్తున్న నినాదం ఇది. ఉపాధి అవకాశాలు, వ్యాపార ఆధిపత్యం, స్థానికుల ఆర్థిక భద్రతలపై ప్రభావం చూపుతున్న ఈ వివాదం గల్లీ గల్లీ మార్వాడీల వ్యాపార శైలిపై విమర్శలకు దారితీస్తోంది. టోపీ పెట్టుకుని వ్యాపారం చేస్తున్న మార్వాడీల వ్యవహారం స్థానికుల దృష్టిలో ఇబ్బందిగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర దక్షిణ ప్రాంతాలుగా విభజించే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? వ్యాపార విస్తరణ అంటే కేవలం మార్కెట్ పెరుగుదలేనా, లేక స్థానిక వ్యవస్థలపై ఆధిపత్యం సాధించడమా? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదం ఉన్నప్పటికీ ప్రాంతాల మధ్య విభేదాలు, కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పేరుతో కొందరు మాకు సొంతం అంటున్నారు. మరి నిజంగా కష్టపడుతున్న వారు ఎవరు? వ్యాపారం పోటీతత్వంగా ఉండాలా, లేక నిలదీతగా మారాలా? తప్పులు జరిగితే పరిష్కార మార్గాలు లేకపోవడమే సమస్య. వ్యవస్థలు ప్రజల కోసం ఉండాలి, కానీ బంధులు, బెదిరింపులతో సమస్యలు పరిష్కరించగలమా? చిలికి గాలివానిగా మారిన ఈ గోల్ ఎందుకు తెరపైకొచ్చింది? ఇప్పుడు ఈ గో బ్యాక్ నినాదం వెనుక ఉన్న వాస్తవాలను, భావోద్వేగాలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఇటీవల తెలంగాణలో తెరపైకి వచ్చిన మార్వాడీలు గోబ్యాక్ ఉద్యమం ఒక సామాజిక ఆర్థిక వివాదంగా మారింది. అసలు ఈ ఉద్యమం ఎందుకు ఏర్పడింది అన్న కోణాన్ని విశ్లేషించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. 90స్లో వ్యాపార రంగంలో వైశ్యుల ఆధిపత్యం స్పష్టంగా కనిపించేది. కిరాణా దుకాణాల నుంచి బంగారు వ్యాపారం, హోల్సేల్ మార్కెట్ల వరకు వారిదే హవా నడిచింది. కాలక్రమంలో ఇతర సామాజిక వర్గాల్లో కూడా వ్యాపార చైతన్యం పెరిగింది. కొత్తవారు రంగంలోకి అడుగుపెట్టి పోటీని పెంచారు. అంటే 1995లో 100% ఉన్న వైశ్యుల వాటా 2024 నాటికి 15% పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉత్తర భారతీయులుగా గుర్తింపు పొందిన మార్వాడీలు కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనేక రంగాల్లో వారిదే అగ్రస్థానం. ఇది సాధ్యమయ్యేలా చేసిన కారణాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. భాషాపరంగా దేశవ్యాప్తంగా సులభంగా కమ్యూనికేట్ చేయగలగడం, సరసమైన ధరలతో సరఫరాపై దృష్టి పెట్టడం, ముఖ్యంగా ఇతర సామాజిక రాజకీయ అంశాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ మార్వాడీల వ్యాపార విజయానికి బలమైన ఆధారాలయ్యాయి. మార్వాడీలకు ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. వారు తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఈ విధానం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా వాస్తవమే. మార్వాడీలు కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్, వ్యాపారంపై పూర్తి దృష్టి పెట్టి ఇతర రంగాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయరు. తమ వర్గానికి చెందిన వారిని దుకాణాల్లో పనివారుగా నియమించుకుంటారు. వారికి అవసరమైన వసతి, భోజనం, దుస్తులు వంటి అవసరాలను ఉచితంగా అందిస్తారు. నెలవారీ జీతం ఇవ్వడం కన్నా దీపావళి సమయంలో వారు సంపాదించిన మొత్తాన్ని కుటుంబీకులకు జమ చేస్తారు. ఇదే వారి వ్యాపార విజయానికి సింపుల్ సీక్రెట్. అంతేకాదు, ఆధ్యాత్మిక చింతనను పాటించడంలో వారు ప్రత్యేకంగా ముందుంటారు. సాటి వర్కర్లు కూడా అదే ధోరణిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తారు. ఈ విధంగా మోసాలు, నమ్మక ద్రోహాలకు దూరంగా ఉండేలా చిన్నప్పటి నుంచే వ్యాపార నైపుణ్యాలను అలవాటు చేసుకుంటారు. ఈ తరహా వ్యవస్థను అనుసరించడంలో ఇతర సామాజిక వర్గాలు ఇప్పటికీ చాలా వెనుకబడే ఉన్నాయి. ఇలా వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించిన వారిలో మార్వాడీలతో పాటు అగర్వాలాలు కూడా ఉన్నారు. ఈ రెండు వర్గాలు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ భారతదేశంలో ముఖ్యమైన వ్యాపార వర్గాలుగా గుర్తింపు పొందినవారు. వీరి చరిత్ర, జీవన శైలి, వ్యాపార నైపుణ్యం అన్నీ ప్రత్యేకమైనవి. మార్వాడీలు రాజస్థాన్ ప్రాంతం నుంచి వలస వచ్చినవారు. ఎడారి ప్రాంతాల్లో జీవించేవారు కావడంతో వ్యవసాయం కన్నా వ్యాపారాన్ని ప్రధానంగా ఎంచుకున్నారు. వస్త్రాలు, బంగారం, ఆభరణాలు, ఫైనాన్స్ వ్యవహారాల్లో వీరు విశేషంగా రాణిస్తున్నారు. జైన, హిందూ ఆచారాలను అనుసరిస్తూ కుటుంబ విలువలకు, మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. అవే వీరి వ్యాపార విజయానికి తొలిమెట్టు. అంటే చిత్తశుద్ధి, నిబద్ధత, ఖర్చులు దాచుకోవడంలో నైపుణ్యం చూపిస్తూ ఉంటారు. దేశంలోని ధనవంతులలో ఎక్కువ మంది మార్వాడీలే ఉండడం వారి వ్యాపార సామర్థ్యానికి నిదర్శనం.
ఇక అగర్వాడీలు కూడా ఉత్తర భారతదేశానికి చెందినవారే. వీరు జైన, హిందూ మతాలను అనుసరిస్తూ సమాజ సేవ, ధర్మం, కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో వీరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. వీరి జీవనశైలి, విలువలు, క్రమశిక్షణే వారి వ్యాపార విస్తరణకు బలమైన ఆధారంగా మారాయి. తెలంగాణలో మార్వాడీలు వెళ్లిపోవాలి అనే ఉద్యమం మొదట ఒక చిన్న సంఘటనగా ప్రారంభమై ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం వ్యాపార పోటీ కాదు, ఉపాధి, స్థానికత, సామాజిక సమతుల్యత, ప్రాంతీయత వంటి అంశాలతో ముడిపడి ఉంది. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఒక దళిత వ్యక్తిపై మార్వాడీలు దాడి చేశారన్న ఆరోపణతో ఈ వివాదం మొదలైంది. ఇది స్థానిక వ్యాపారులు, మార్వాడీ వ్యాపారుల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వ్యవహారంలో రమేష్ అనే వ్యక్తి అరెస్టు కావడం ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. ఈ ఉద్యమం వెనుక ఉన్న అసంతృప్తి, ఆవేశం, ఆర్థిక అసమతుల్యత అన్నీ కలబోసి మార్వాడీలపై వ్యతిరేకతను పెంచాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం, పరిష్కార మార్గాలను వెతకడం ఇప్పుడు సమాజం ముందున్న కీలక బాధ్యత. నేను ఆయన పైన చేయలేదు, నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీగా మాట్లాడింది కాబట్టి మీకే తెలంగాణ, హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు. కూడా అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు. మనం మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా. అంతేగాని కావాలని జరిగింది కాదు, ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు. నేను క్లియర్గా చెప్పిన, నేను ఇక్కడ సకారాబస్సి నివాసిని, మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడుతా అన్న. వాడి మామకి డబ్బు మదంతో, అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై వదిలేయని అంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి. కానీ వాడు అట్లా అనలేదు. వాడు వస్తొస్తాడే కొట్టడము, మా వాడిని తిట్టడము, నన్ను తిట్టడము. సామాజిక మాధ్యమాల ద్వారా గో బ్యాక్ ఉద్యమం బాగా ఊపందుకుంది. ప్రత్యేకంగా గో బ్యాక్ మార్వాడి హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్థానిక వ్యాపారులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. తమ వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మార్వాడీల వల్ల దెబ్బతింటున్నాయని వారు వాదిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మార్వాడీలు తక్కువ ధరలకు వస్తువులు అమ్ముతూ మార్కెట్ను ఆక్రమించేందుకు ముందుంటారు. అదే సమయంలో కొందరు నకిలీ వస్తువులను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోటీ ధరలకు స్థానికులు తట్టుకోలేక వ్యాపారంలో వెనుకబడుతున్నారు. అన్నింటికీ మించి జీరో వ్యాపారం అనే పేరుతో మార్వాడీలు దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. చాలా దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదు. లెక్కలు తెల్ల కాగితాల మీద రాసి ఉంచుతున్నారు. చెల్లింపులు ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వానికి మాత్రం కొంతమేరకు మాత్రమే లెక్కలు చూపిస్తూ పన్నుల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితులు స్థానిక వ్యాపారులలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఎవరి లెక్కలు వారికి ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. గాలివానలా విస్తరించిన మార్వాడీలు వెళ్లిపోవాలి అనే నినాదానికి ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సమాజాన్ని విభజించే కుట్రగా అభివర్ణిస్తున్నారు. కొంతమంది బీజేపీ నాయకులు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్ని వర్గాలకు భద్రత కల్పిస్తామని హామీ ఇస్తూ హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని ముందుంచింది. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపించకపోయినా దీని వెనుక ఉన్న లెక్కలు మాత్రం గమనించాల్సినవే. మార్వాడీలు భారతదేశంలోని ధనవంతులలో సుమారు 25% మంది. అలాగే బాంబే షేర్ మార్కెట్ మొత్తం విలువలో 6% వాటా మార్వాడీలదే. ఇది వారి వ్యాపార నైపుణ్యం, ఆలోచనా విధానం, ఫైనాన్స్ నిర్వహణలో ఉన్న నిపుణతను సూచిస్తుంది. మార్వాడీల గోబ్యాక్ ఇష్యూను ఆ వర్గానికి చెందిన వ్యాపారులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆమన్గల్లో మార్వాడీ సమాజంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ఘటనల నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ పోలీసు శాఖను కోరింది. మార్వాడీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో గస్తీ పెంచి భద్రత కల్పించాలని వారు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఇటీవల తమ సమాజానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన కొన్ని ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకువచ్చారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో మార్వాడి గోబ్యాక్ అంటూ కొంతమంది రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు, ఆమన్గల్లోనూ అదే తరహా ఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తరించడంతో ఆందోళన వాతావరణం ఏర్పడింది. ఇలాంటి చర్యలను నిర్లక్ష్యం చేస్తే దేశీయంగా మాత్రమే కాకుండా విదేశీ పెట్టుబడిదారులను కూడా ప్రతికూల సంకేతాలు వెళతాయని వారు హెచ్చరించారు. రెచ్చగొట్టే విషయాలను సామాజిక మాధ్యమాల నుంచి తక్షణమే తొలగించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఇద్దరి మధ్య జరిగిన వివాదం కాస్త వ్యాప్తికి కారణంగా మారడంతో సర్దుబాటు చర్యలు కూడా వారే చేపట్టారు. ఈ ఉద్యమానికి మార్వాడి సమాజానికి ఎలాంటి సంబంధం లేదని, అది కేవలం తనకు ఓ ఆభరణాల దుకాణం యజమానికి మధ్య జరిగిన వ్యక్తిగత వివాదంగా తేల్చారు. పోలీసు కేసులపై కోర్టులో చూసుకుంటామని, కానీ పాట్ మార్కెట్లోని ఇతర వ్యాపారులకు ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని చివరకు తేల్చారు. అంతేగాక గొడవ జరిగిన సమయంలో మార్వాడి సమాజం తనకు అండగా నిలవడం వంటి అంశాలు కూడా మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మరియు వార్తా మాధ్యమాల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని, వాటికి ముగింపు చెప్పాల్సిన అవసరం ఉంటుందన్న వ్యాఖ్యలు కూడా వ్యాపారుల్లోని చైతన్యాన్ని గుర్తు చేస్తున్నాయి. వ్యక్తిగత వివాదం సామాజిక ఉద్యమంగా మారిన ఈ పరిణామానికి ఇప్పుడు స్పష్టత అవసరం. నిజం, న్యాయం, సమాజ శాంతికి దోహదపడే దిశగా చర్చ సాగాలి. బంద్ కూడా కొంతమంది రెడీ అవుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం మాత్రం మన చేతుల్లోనే ఉందని గుర్తించాలి. వాళ్ళు కూడా చెప్తారు, ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదనాం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణకే ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు, వాళ్ళు మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళు కూడా నిలబడ్డారు. అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నాయనా అని చెప్పి మాకు దండగా నిలబడ్డారో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పోటీ మార్కెట్లో వ్యాపారులు నిలబడాలంటే తప్పుడు మార్గాల్లో వ్యాపారం సాగించే వారిని సక్రమ మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉంటుంది. లేకపోతే తమ సొంత వ్యాపార స్థితి కూడా ప్రమాదంలో పడుతుంది. నియంత్రణకు మార్గాలు లేకపోలేదు. ధరల్లో అన్యాయమైన తేడాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. జీరో వ్యాపారం పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టే వారిపై నిఘా పెట్టి వారి సమాచారం పన్ను అధికారులకు అందించాలన్న ఆలోచన వచ్చిన వెంటనే న్యాయబద్ధమైన పోటీకి దారి తీస్తుంది. ఇది గుర్తించకపోతే వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చివరికి మనుగడే ప్రమాదంలో పడుతుంది. తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అనే నినాదం చర్చకు దారితీస్తున్న సామాజిక ఆర్థిక ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమం వెనుక ఉన్న భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వ్యక్తిగత సంఘటనలను సామాజిక సమస్యలుగా మార్చకుండా సమగ్ర దృష్టితో పరిష్కార మార్గాలు వెతకడం సమాజం ముందున్న కీలక బాధ్యత. వ్యాపార పోటీ న్యాయబద్ధంగా సాగాలి. వ్యవస్థలు ప్రజల కోసం ఉండాలి. చిత్తశుద్ధి, చట్టబద్ధమైన చర్యల ద్వారానే శాంతి, ఈక్విటాలిటీ సాధ్యమవుతుంది. ఈ ఉద్యమం మనకు ఒక హెచ్చరిక. వ్యాపారంలో నైతికత, సమాజంలో సమగ్రతను గుర్తు చేస్తోంది. సమస్యలు ఎలా పుడతాయో పరిష్కారాలు కూడా వెన్నంటే ఉంటాయని గుర్తించాల్సిన తరుణం ఇది.